ఈరోజు మనము కరుంగళీమాల నియమ నిబంధనలు తెలుసుకుందాము. చాలామంది ఎటువంటి నాలెడ్జ్ లేకపోయా ఇనా కరుంగళీమాల ప్రమోషనల్ వీడియోస్ చేస్తూ వారికి నోటికి వచ్చింది చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం డబ్బు కోసం హిందూమత ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీటికి ఎలాంటి నియమాలు లేవు అని చెప్పడం జరుగుతుంది. కరుంగళీమాల అంటే సాక్షాత్తు మనము కుమారస్వామితో పోలుస్తాము. అంటే ఎంత పవిత్రమైనదో మనము తెలుసుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా నేను చెప్పే ఈ నియమాలు పాటించడం చాలా మంచిది. మేము హిందూ ధర్మరక్షక్ కరుంగళీమాలలో కాని రుద్రాక్షమాలలో కాని మరి ఏ ఇతర గ్రంథాల గురించి కాని మంచి అవగాహన కలిగి ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటిస్తే మీకు మీరు అనుకున్న గమ్యానికి త్వరగా చేరుకుంటారు. నాన్ వెజ్ తినేటప్పుడు కరుంగళీమాలని తీసి తినడం అవసరం. ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకునేటప్పుడు కరుంగళీమాల మీ మెడలో ఉండకూడదు. ప్రతిరోజు పడుకునే ముందు కరుంగళీమాల తీసి మళ్లీ తిరిగి తెల్లారి స్నానం చేసుకుని ధరించడం మంచిది. కడుపుతో ఉన్నవారు కరుంగళీమాల ధరించడం మంచిది కాదు. 6 సంవత్సరాలు క్రింద ఉన్న పిల్లలు కరుంగళీమాల ధరించరాదు. శృంగారం చేసుకునే సమయంలో కరుంగళీమాల మెడలో ఉండరాదు. నేను చెప్పినవి అన్ని పాటిస్తే మీకు అనుకున్న పనులు జరుగుతాయని తెలియచేస్తున్నాను. ముఖ్య గమనిక: కరుంగళీమాల వల్ల మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు మాత్రమూ జరగవు. కేవలం మీపై ఉన్న చెడు దృష్టి మాత్రము తొలగుతుంది. అంతేకాకుండా ఏ పని అయినా సరే అంతరాయం కలగకుండా చూసుకుంటుంది.